రాధా కళ్యాణం జ్యోతిషాలయం నవగ్రహ పీఠం ఆశీస్సులతో మిథున రాశి వారికి ఈ వారం గోచార గ్రహ సంచార ప్రభావం అనుకూలంగా కనిపిస్తోంది. ఈ వారం మీరు చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఎటువంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా ముందడుగు వేస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడిపే అవకాశముంది. గతంలో దూరమైన కొంతమంది వ్యక్తులు తిరిగి కలవడం వల్ల మీలో ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికపరంగా రావలసిన డబ్బులు చేతికందే అవకాశాలు బలంగా ఉన్నాయి. రుణబాధలు కొంతవరకు తగ్గుతాయి. అయితే పొదుపు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడే అవకాశముంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితం కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు ఈ వారం ఎక్కువగా లభిస్తాయి. సోదరులు, బంధువులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు సద్దుమణుగుతాయి. కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం గత కొంతకాలంగా బాధిస్తున్న శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆరోగ్య నియమాలు తప్పకుండా పాటించడం అవసరం. సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. స్థిరాస్తి, వాహనయోగం వాహనం లేదా బంగారు ఆభరణాలు కొనుగోలు చెయ్యాలనే కోరిక కొంతవరకు నెరవేరే సూచనలు ఉన్నాయి. వారసత్వ ఆస్తుల విషయంలో ఇబ్బందులు ఉంటే మరింత శ్రద్ధతో ప్రయత్నించడం మంచిది. వ్యాపారం, ఉద్యోగం వ్యాపార విస్తరణలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులు సమకూర్చుకునే అవకాశం ఉంది. లాభాల్లో లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. ఉద్యోగస్తులు కోరుకున్న మార్పులు సాధ్యమవుతాయి. విధి నిర్వహణలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమిస్తారు. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వైద్యరంగం, కళారంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. టెక్నికల్ రంగం వారికి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మహిళలు ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. పరిహారం ప్రతినిత్యం సూర్యభగవానుని ఆరాధించడం ఎంతో శుభప్రదం. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, ఓం ఘృణీ సూర్యాయ నమః మంత్రాన్ని జపించడం మిథున రాశివారికి ఈ వారం ప్రత్యేక మేలు చేస్తుంది. రాధా కళ్యాణం జ్యోతిషాలయం నవగ్రహ పీఠం ఆశీస్సులతో మిథున రాశివారికి ఈ వారం శుభసిద్ధి, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.